మావోయిస్ట్ అగ్రనేత ఉధమ్ సింగ్ మృతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఎన్కౌంటర్. ఆయనపై 8 లక్షల రివార్డు. ఘటన స్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఉదయ్ సింగ్ మృతదేహం ఇక్కడ చూడొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ మావోయిస్టులు అయితే అంతమైతే ఉన్నారు. అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ అంతం ఏ రకంగా మలగాలి అని చెప్పేసి అంటే, ఎవరి కోసం వాళ్ళు పోరాటం చేశారు, దేనికోసం వాళ్ళు పోరాటం చేశారని మనం మాట్లాడుకోవాలి వాళ్ళ త్యాగాల గురించి ఖచ్చితంగా. మావోయిస్ట్ పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజ్పూర్ జిల్లాలోని చిన్న గెల్లేరు తర్రెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కీలక నేత ఉధమ్ సింగ్ మృతి చెందారు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ వివరించారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇక మావోయిస్టులు లొంగిపోతేనే ఈ సమయంలో బాగుంటుంది, రండి ఇక్కడ ప్రజాక్షేత్రంలో పోరాటం చేయండి అని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఆ బాట పట్టినం, అదే బాటలో చావనైనా వస్తాం, కానీ ద్రోహం చేయమన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. దాని ద్రోహం కాదు, ఒక మంచి స్ట్రాటజికల్ ప్లే అని చెప్పేసి మేమంటా ఉన్నాం. ఎందుకంటే ఈ సమయంలో ఇక రాజ్యం కక్ష కట్టింది. మనసు లేని రాజ్యము కక్ష కడితే ఎట్లా ఉంటుంది అంటే, దానికి ఉదాహరణ ఆపరేషన్ కగారు. అవునన్నా కాదన్న వాస్తవం. మనసున్న రాజ్యం కక్ష కడితే ఇద్దరి సావులు చూడంగానే చర్చలకు వస్తామని చెప్పిన మావోయిస్టుల మాటలు వింటుండే. కానీ ఆ మాటలు వినకుండా ఇలా కేవలం సంపుడే మా పని, ఇక సచ్చుడే మీ పని అన్నట్టుగా ఏకదారిన వాళ్ళ ఇష్టానుసారంగా పోతూ ఉన్నారు. అందుకే నేనేమంటా ఉన్నా అంటే, లొంగిపోయే ప్రయత్నం చేయుర్రి. లొంగిపోతూ ఉన్నారంటే ఓడిపోతున్నట్టు కాదు, అక్కడ మా పోరాటానికి ముగింపు పలికిందేమో. ఈ ఎడవమ్మ తల్లి, ఈ ప్రకృతి మా పోరాటంతో పని చాలిందనుకొని ఇవాళ ప్రజల్లో ఉండి ఇక్కడ రాజకీయంగా పోరాటం చేద్దాం దర్రి అని చెప్పేసి ఒక మార్గం ఎంచుకోరు. మీరు కూడా మీ సావులతో కన్నీళ్ళు తప్ప మరొకటి లేదు. మీ సావులతో వచ్చే ప్రయోజనం అయితే లేదు. మీలాంటి వాళ్ళు, మీలాంటి త్యాగదనులు ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దోపిడి దొంగలంతా కూడా ప్రజల మధ్యలో ఉండి దోసుక తింటూ ఉంటే మీరు అడవిలో ఉండి ఖనిజ సంపదలను కాపాడతామని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలైన మార్పు ఇక్కడ తీసుకురావాలి, అక్కడ కాదు, రండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో చిన్న గెల్లేరు తొర్రెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులు అనకురు, 7 ఎదురుకాల్పులు అయినాయి. ఎవరు చచ్చిపోయారు ఎదురుకాల్పులలో? ఎవ్వరు చావరు. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత ఉధమ్ సింగ్ మృతి చెందాడు. ఉధమ్ సింగ్ సహా పలువురు నక్సలైట్లు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందంగానే చిన్నగెల్లూరు తొర్రెం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు, కోబ్రా దళాలు సంయుక్తంగా కూబింగ్ నిర్వహించాయి. ఉదయం 7:30 ప్రాంతంలో మావోయిస్టులకు బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ వివరించారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో ఉధమ్ సింగ్ మృతదేహం కనిపించిందని, అలాగే ఒక AK-47 రిఫిల్, 28 రౌండ్లు, మొత్తం మ్యాగజైన్లు, కార్డెన్స్ వైర్, ఓ వైర్లెస్ సెట్, ఒక మొబైల్ ఫోన్, పౌచ్, బ్యాక్ ప్యాక్, టిఫిన్ బ్యాగ్ సహా పలు వస్తువులను స్పాట్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ కూడా ఉందంట. మరి 8 లక్షల రివార్డు. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన ఉధమ్ సింగ్ 2003లో మావోయిస్ట్ ఉద్యమాల్లో చేరాడు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఆయన యాక్టివ్గా ఉన్నారు. రూపాయలు 8 లక్షల రివార్డును ఉధమ్ సింగ్ గత 3 ఏళ్లుగా పామేడ్ ఏరియా కమిటీలో కలిసి పనిచేస్తున్నట్లు 8 లక్షల రివార్డు ఉధమ్ సింగ్ గత 3 ఏళ్లుగా పామేడ్ ఏరియా కమిటీలో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయనపై జిల్లాలోని పలు పిఎస్లలో 9 కేసులు ఉన్నట్లు ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ తెలిపారు. తొర్రెం పోలీస్ స్టేషన్ ఏరియాలోని గూడెం అడవిలో 2023లో జరిగిన దాడి, పూత్కెల్ చీపూర్ బట్టి అడవి ప్రాంతంలోని 2024 ఘటనలో జీడిపల్లి క్యాంపులో జరిగిన దాడుల్లో ఉధమ్ సింగ్ ప్రమేయం ఉన్నట్లు చెప్పారు. 22 మంది జవాన్లు మరణించిన 2021 టేక్లగూడెం దాడిలోనూ ఆయన పాత్ర ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది. గురువారం ఉదయం ఛత్తీస్గఢ్లోని బీజ్పూర్ జిల్లాలో ఎన్కౌంటర్లు జరగగా, మరోవైపు మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యులు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న స్మారక స్తూపాలను భద్రతా బలగాలు కూల్చివేశాయి. సుక్మా జిల్లా
గొంగూడ గ్రామంలో రామన్న స్మారక స్తూపాన్ని ధ్వంసం చేసినట్లు సిఆర్పిఎస్ ప్రకటించింది. కాగా 2010లో ఛత్తీస్గఢ్లో భద్రతా సిబ్బందిపై దాడికి సూత్రధారి రామన్నగా పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2013లో 28 మంది మరణించారు. జిరంగట్టి దాడిని కూడా ఆయనే ప్లాన్ చేశారు. 2019లో గుండెపోటుతో మరణించిన రామన్న స్మారకం మావోయిస్టులు గొంగూడ గ్రామంలో స్తూపాన్ని నిర్మించారు. దాన్ని ఎటకేలకు కూలగొట్టిరట. సరే, 12 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్, బీజ్పూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ సమక్షంలో గురువారం 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఒక డివిసిఎం బెటాలియన్ నెంబర్ 2కు చెందిన 2 మావోయిస్టులు, పీసీసీఎం 1, పీసీఎంలు 2, పార్టీ మెంబర్లు 2, పిఎల్జీటీ బెటాలియన్కు సంబంధించిన 4 సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై 54 లక్షల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం. మహిళలు ఉన్నారు. మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలు AK-47, ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు భారీ పేలుడు పదార్థాలు పోలీసులకు అప్పగించారని చెప్పేసి చూస్తూ ఉన్నాం. చూద్దాం, లొంగిపోతూ ఉన్నారు. లొంగిపోండి, స్వాగతం. ఆయుధాలను స్వాధీనం చేసి ఇక ప్రజా పోరాటాలు చేయరు. మీరు ఇక మీ పోరాటాలు ప్రాణాలకు తెగించి మరీ అడవిలోకి వెళ్ళిరు. ఇక ప్రాణాలు పోయినాయని చెప్పేసి ఇక్కడ ప్రాణాలకు తెగించి పోరాటం చేయరి. ఇక మార్పు రావాలి, మార్పు దిశగా, రాజకీయ మార్పు దిశగా మీరు అడుగులు వేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే మరణిస్తూ ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. వాళ్లకు ఎవరైతే మావోయిస్టు లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలి కొంతవరకు.